తర్వాత ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణమే మంది. నిన్న అనేది తీరిపోయిన తర్వాత రేపు అనేది దేవుడిచ్చిన వరం, నిన్న అనేది తీరిపోయిన రుణం. ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. పునరపి జననం పునరపి మరణం. ఏదైనా సరే పుట్టింది అనేది ఏదైనా సరే మళ్ళా గిట్టింది అన్నమాటే మనకి పెద్దలందరూ ఋషుల వాక్యాలు ఏంటి, ఏదైనా సరే జరుగుతుంది కదా. అందుకని ఏది శాశ్వతం కాదని అనుకుంటే కొంచెమైనా మనం విడిచిపెట్టగలుగుతామన్నమాట మాట. ఏది నాది నాది అన్నది భావం పోతుంది అని నా ఉద్దేశం. ప్రతిదీ కూడాను శాశ్వతం కాదు. కరిగిపోతుంది, వెళ్ళిపోతుంది, వచ్చింది వెళ్ళిపోతుంది, పుట్టిందల్లా. ఆనందపడటానికి కారణాలేవీ అవసరం లేదు. అర్థం చేసుకునే మనసు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు కదా. ఆనందపడటానికి కారణాలేవీ అవసరం లేదు. అర్థం చేసుకునే మనస్సు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు, ఇవి రెండూ కూడా ప్రతి మనిషి జీవితానికి కావాలి. అవి ఉన్నాయంటే ఇంకంతకన్నా అదృష్టం లేదు కదా. మరి అవి ఉండాలంటే మనం కూడా, మనకు కావాలంటే మనం కూడా అలాగే ప్రవర్తించాలి. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా అంతే ప్రవర్తిస్తూ ఉంటే అట్లాగే అందరికీ, ఇప్పుడు నేను ప్రవర్తించాను నా ఎదురుగుండా ఉన్న వాళ్ళనంటే వాళ్ళు నాకు ఇస్తారు. ఈ విధంగా మొత్తం సమాజంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునేవన్నమాట. ఇవన్నీ ఒక్కరికి సంబంధించింది ఒక వ్యక్తికి ఉంటే చాలదు కదా, అందరికీ ఈ చదరు ఉండాలన్నమాట ఇటువంటివన్నీ. అలాగని నేను భావిస్తున్నాను. మన మీద మనకి నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మన మీద మనకు నమ్మకం ఉండాలి. దానికి మన మీద అంటే మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది కదా. ఆ అంతరాత్మ చెప్పినట్టు వినాలి. తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా, మెయిన్ ఒప్పు చేస్తే ముందు, కానీ తప్పు చేసినప్పుడు మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, కానీ వినం.